నమస్తే ఎట్లున్నారులా మంచిగా ఉన్నారులే చలో నేనైతే జబర్దస్తున్నా ఇక ఆలస్యం చేయకుండా ఇలా మన అదర్ న్యూస్ హెడ్లైన్స్ ఏందో చూద్దాం పారి గమ్మత్తు ఉపాయం చేసిరు స్మగ్లర్లు ఇక ఐటెం కెమ్మటే పట్టుకున్నారంట పోలీసులు రెండు మార్షులంట హరిదాసులు పరేషాన్ అవుతున్నారు చూసిన జనాలు కంటెంట్ ఉన్న సినిమాలు పోతున్నాయి పాన్ ఇండియా లెవెల్లా మరి మేము కూడా వెళ్తామని అంటున్నారు దేశంలో రోజు రోజుకు కింద పడుతున్నాయంట ఉష్ణోగ్రతలు ఆగమాగమవుతున్నారు ముచ్చటిన్న జనాలు సర్కారు ఇచ్చేసింది సంక్రాంతి సెలవులు మస్తు ఖుషి అవుతున్నారు బడి పిల్లలు ఇక మొన్ననే గీ ముచ్చట మీద పెద్దసారు చిన్నగా వివరించుకుంటూ వచ్చిండు గట్లనే గీదే ముచ్చట మీద కట్టే తెచ్చే కొట్టే అన్నట్టుగా మన మంత్రి కేటీఆర్ సారు ఒక మంచి క్లారిటీ ఇచ్చిండు అరే కంటెంట్ ఉన్న సినిమా పాన్ ఇండియా లెవెల్ పోతున్నది మరే కంటెంట్ ఉన్న మనిషి ఇంకా రాష్ట్రంలోనే ఉండాలనా దేశంలో ఏమైనా ఏలొచ్చా అని ఒక మంచి సవాల్ ఇచ్చిండు నా మాటలలో కాదు కానీ ఓ పరి సార్ మాటలే మీరేనూరి కేసీఆర్ గారు నేషనల్ పార్టీ పెడుతున్నారు ఏంటి సార్ ఏం సంగతి అంటే నేను చెప్పాను కంటెంట్ ఉన్న తెలుగు సినిమా పాన్ ఇండియా బోలినప్పుడు కంటెంట్ ఉన్న తెలుగు నాయకుడు ఎందుకు పోలేడు కంటెంట్ ఉండి తెలంగాణలో 8 ఏళ్లలో కొన్ని అసాధ్యం అనుకున్న వాటిని సుసాధ్యం చేసినప్పుడు మరి దేశం అంతా ఎందుకు చేయలేమే చాలా పెద్ద కష్టమేం కాదు ఒప్పించగలగాలి అంతే ఎందుకంటే ఏ పని కొత్తది మొదలుపెట్టినా తిట్టేవాళ్ళు విమర్శించేవాళ్ళు అవుతుందా అనేవాళ్ళు ఎక్కువ నేసేయర్సే ఉంటారు కాదులేండి ఈయనతో ఏమవుతుంది అనే వాళ్ళే ఉంటారు కానీ అల్టిమేట్గా కంటెంట్ ఉంటే సినిమా అయినా హిట్ అవుతుంది నాయకుడైనా పార్టీ అయినా తప్పకుండా హిట్ అవుతుందనే విశ్వాసంతోనే ఇవాళ పాన్ ఇండియా మేము కూడా పోతున్నాం మరి పాన్ ఇండియాలో డెఫినెట్గా మేము కూడా సక్సీడ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆదిత్య గారు చెప్పినట్టు ఫిల్మ్ ఫెస్టివల్ ఏదైతే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఏదైతే అన్నారో ఐ గెట్ సమ్ డీటెయిల్స్ ఫ్రమ్ యూ దర్శత్ ఆల్సో అండ్ విల్ ఎన్ష్యూర్ దట్ హైదరాబాద్ ఆల్సో విల్ హోస్ట్ అండ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ విల్ త్రో ఆల్ ఆఫ్ అవర్ ఎనర్జీ బిహైండ్ ఇట్ అండ్ ఆఫ్ కోర్స్ మీ అందరి శక్తి కావాలి ఎందుకంటే నాగి ఫోన్ చేస్తే అమితాబ్ బచ్చన్ కూడా ఎత్తుతాడు ఇప్పుడు కాబట్టి మనం నాగిని కూడా వాడుకోవాలి అందరినీ వాడుకొని మొత్తం దేశంలో ఉండే సినిమా దిగ్గజాలందరినీ హైదరాబాద్ తీసుకొచ్చి వాళ్ళందరికీ ముందు కూడా హైదరాబాద్ సత్తాన్ని ప్రదర్శించి హైదరాబాద్ని కూడా కేవలం తెలుగు చలనచిత్ర పరిశ్రమకే కాదు భారత అదేవిధంగా దక్షిణాసియా చలనచిత్రానికి హబ్గా తయారు చేయాలనే ఒక లక్ష్యం పెట్టి అదన్నట్టు అసలు ముచ్చట అరే కంటెంట్ ఉన్న సినిమా పాన్ ఇండియా లెవెల్ పోతున్నది మరి కంటెంట్ ఉన్న మనిషి ఇంకా రాష్ట్రంలోనే ఉండాలనా దేశంకి పోద్దా మేము కూడా పాన్ ఇండియా లెవెల్ పోవాలి ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే కంటెంట్ ఉన్న సినిమాలు పాన్ ఇండియా లెవెల్ ముందడి పోతున్నాయి మన రాష్ట్రంలో ఉన్న పెద్దసారి సీఎం కేసీఆర్ సార్ దగ్గర కూడా కంటెంట్ ఉన్నది కదా మరి మేమేందుకు పోలేమని మంచి సవాల్ వేసిరేండు గట్టినే కొత్త పార్టీ పెట్టినా కాబట్టి నలుగురు 4 తీర్లు అనుకుంటారు అయినా కూడా మేము చేయాల్సింది మేము చేస్తామని కట్టే తెచ్చుకొట్టే అన్నట్టు చెప్పుకుంటూ వచ్చిండు గట్టనే ఇప్పుడు పెట్టిన కొత్త బీఆర్ఎస్ పార్టీ ఎందుకు పెట్టిలు దేని పెట్టిలు చాలా మంది అడుగుతున్నారని మన పెద్దసారి వివరంగా చెప్తే ఇక గదే ముచ్చటే మళ్ళీ ఇంకింత వివరంగా చెప్పుకుంటూ వచ్చిన మన మంత్రి కేటీఆర్ సారు ఇక ఇప్పుడు కేటీఆర్ సార్ అన్న మాటలు గులాబీ లీడర్లను మస్తు ఖుషి చేసినాయి ఇప్పుడు ఈ వీడియో తెలంగాణలో మస్తు చక్కర్లు కొడుతున్నది ఇక ఒకప్పుడు ఉన్నట్టు ఇప్పుడు ఉన్నాయా వాళ్ళ నాకు తెలియక అడుగుతున్నా కానీ ఉన్నదా చెప్పురి అగో టెక్నాలజీ ముందుకు పోతుంటే ఇంకా మేము ఇక్కడనే ఉండాలన్నట్టున్నది ఈ ముచ్చట ఇక మనమందరం ఇప్పుడు ఏ ట్రెండ్ నడిస్తే గా ట్రెండ్లా దూసుకుపోతున్నాం మరే మేము కూడా గట్టనే చేస్తున్నాం అంటున్నారు హరిదాసులు చలో ఇది అంతే కాదు కానీ ఈ వీడియో చూడది అరే పండుగ ముందట హరిదాసులు ట్రెండ్ మార్చడం ఏందని పరిశాన్ కాకుర్రే ఇక ఇక్కడ అసలు వచ్చేది ఏంటంటే ఒకప్పుడు సంక్రాంతి పండుగకు హరిదాసులు ఊరంతా తిరుగుకుంటూ ఇంటికి పోయి ఇంటిని తీసుకొని చల్లగా ఉండరు అని చెప్పేది కానీ ఇప్పుడు ట్రెండ్ గట్రా నడచలేదులా కాలుకు మట్టి అంటకుండా నోటికి ఎక్కువ పని చెప్పకుండా మోటార్ బైక్ ఒక మైక్ సెక్ట్ పెట్టుడు ఇక అందులో హరిదాసుల పాటలు పెట్టి గల్లీ మొత్తం పెట్టి అల్లి పెట్టుడు అవు మరి ఇలా మన పాత్ర కూడా జరుగుతున్నది ఇవాళ మన అందరం ఇప్పుడు ఏదైతే ట్రెండ్ నడుస్తున్నదో ఆ ట్రెండ్లో దూసుకపోతున్నాం మరి మేము కూడా గట్లనే చేస్తున్నాం అంటున్నారు హరిదాసులు ఇక ఇప్పుడు ఈ హరిదాసుల గమ్మత్తు ట్రెండ్ ఇప్పుడు ట్రెండింగ్ లో నడుస్తున్నది
ఇక రోజు రోజుకి ఈ దునియాల టెక్నాలజీ ఎంత ముందడికి పోతున్నదో గట్లనే దొంగతనాలు చేసే దొంగలు గట్లనే స్మగ్లర్లు కూడా రోజు రోజుకు మస్తు డెవలప్మెంట్ అవుతున్నారు. గిల్ల ఆలోచన తీరు చూస్తే ఏమన్నా ఉపాయం చేసిరా బై అని అనిపిస్తుంది. ఆయన ఎట్లొస్తాయిరా నాయన గిసొంటి ఉపాయాలు? ఏంది గట్లా చూస్తున్నారు? ఓ అసలు ముచ్చట చెప్పలేదు కదా, అయితే ఈ వీడియో చూడురి. రోజు రోజుకి దునియాలో టెక్నాలజీ ఎంత ముందడిపోతుందో గట్లనే దొంగతనాలు చేసే దొంగలు కూడా గట్లనే స్మగ్లర్లు కూడా రోజు రోజుకు మస్తు డెవలప్మెంట్ అవుతున్నారు. వీళ్ళ ఆలోచన తీరు చూస్తే ఏం ఉపాయం చేసిర్రా భయ అనిపిస్తుంది. ఆయన ఎట్లొస్తారా నాయన గిసటి ఉపాయాలు? ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే బ్యాంకాక్ పోయే భయానికి కూడా దగ్గర $40,000 అంటే దగ్గర దగ్గర 32,78,000 రూపాయల డబ్బును గిట్లా పానమసాల ప్యాకెట్లో పెట్టి చాలా గమ్మత్తు ఉపాయం చేసిండు. మళ్ళీ ఒక ప్యాకెట్లో $10 పైసలు పెట్టి ఎట్లనైనా బయటికి వెళ్ళాలని ఆలోచన చేసిండు. కానీ అన్న టైం మంచిగా లేనట్టున్నది. ఏమంటే పోలీసులకు చిక్కిండు. అంత మంచిగా ఉపాయం చేసి కానీ బయట ఉన్న పోలీసులు అన్నకన్నా తెలివిగా ఆలోచన చేస్తారని ఈ ముచ్చట అన్నకు యాద మర్చినట్టున్నాడు. ఇక అన్న ఉపాయం చూసిన చాలా మంది గమ్మత్తు ముచ్చట పెడుతున్నాడు సోషల్ మీడియాలో. ఇక ఈ గమ్మత్తు ముచ్చట కలకత్తా దగ్గర అయిందంట. అబ్బా 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 ఏం చాలరా నాయన, గీ సాలి గురించి రోజు మనం మాట్లాడుకోవాల్సిందే. అవు మరే గట్లనే ఉన్నది మన దగ్గర గీసాలి. కాలు రెక్కలన్నీ వణుకుతున్నాయి. ఏం తినాలన్నా గట్లనే ఏం తాగాలన్నా గరం గరం ఉన్న వస్తువులు కూడా గమ్మున చల్లగైతున్నాయి. నమ్ముతలేరు కదా, గీ వీడియో చూడురి. అబ్బాబా ఏం సాలరా నాయన, ఈ చలి గురించి రోజు మనం మాట్లాడుకోవాల్సిందే. అవు మరి గట్లనే ఉన్నది మన దగ్గర ఈ అడమైన చలి. కాలు రెక్కలు వణుకుతున్నాయి. ఏం తినాలన్నా గట్లనే తాగాలన్నా గరం గరం వస్తువులు కూడా గమ్మున చల్లగైపోతున్నాయి. కానీ నమ్మకపోతే ఈ వీడియో చూడరు మరి. అయ్యో పాపం అన్న ఆకలి మీద ఉన్నట్టున్నాడు కదా. ఆకు చేతిలో మంచి గరం గరం నూడిల్స్ కూడా పట్టుకున్నాడు కదా. అయ్యో అన్న తిన్నామనే సేపట్లోనే గరం గరం ఉన్న నూడిల్స్ గడ్డగట్టుకపోయినాయి కదా. నువ్వు అన్నకు తిండిక గీ తీరు తిప్పలు ఉన్నాయంటే ఇక తాగనికి ఇంకెన్ని తిప్పలు పడుతున్నాడో. ఏం సాలరా నాయన గీ తిరుగున్నది. ఇక ఇప్పుడు మన దగ్గర కూడా గీ తిరిగినే ఉన్నదట. సరే ఉదయాల పూట 10-11 నీ బంద్ వేసుకొని లైట్లు వేసుకొని తిరిగినా కూడా బంద్ కనబడి పాడైతలేవు. ఎందుకన్నా మంచిది అసలే బయటకు వస్తే అడమైన రోగాలు వచ్చి పాడైతున్నాయి. ఇక ఈ చలితో మళ్ళీ ఏం ఆధారం రాకముందుకే ఇక మన జాగ్రత్తలు మనం ఉంటే చాలా మంచిగా అని చెప్తున్నారు పెద్దసార్లు. అందరు జర భద్రంగా ఉండాలి. మరి ఏందో ఏమో ఈ అడ్డమైన చలి ఆగం చేస్తాను రాష్ట్రాన్ని మొత్తం. ఇక పండుగ వస్తున్నదంటే కథ బడి పూరగాళ్ళకైతే మస్తు సంబరం అవుతుంది. ఎందుకు చెప్పురి? పండుగ వస్తే మంచిగా కొత్త బట్టలు కొనుక్కోవచ్చు. గట్లనే ఇంట్లో వండిన అన్ని పిండి వంటలు అన్ని కడుపు నిండా తినచ్చు. అంతే కదల్లా, ఏంది కాదా? మరి ఇంకేందబ్బా. ఇక ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే కొత్త బట్టలు కొనిచ్చిన, ఇంట్లో నచ్చిన వంటలు వండినా పండుగ వస్తే కథం సెలవు ఎప్పుడు గట్లనే ఎన్ని రోజులని మస్తు సోచాయిస్తుంటారు. అయితే ఇక ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సెలవు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసే బడి పిల్లలకు సంబరమైన ముచ్చట ఏందంటే ఇప్పుడు మన తెలంగాణ సంక్రాంతి పండుగకు 4 రోజులు సెలవు ప్రకటించిరు. ఇక విద్యాశాఖ పెద్దసార్లు ఇక 4 రోజులు అంటే 13వ తారీఖు నుండి 17వ తారీఖు వరకు సర్కార్ సెలవులు అన్నట్టు. ఇక మరి ఇంట్లో అసలు ముచ్చట ఏందంటే ఈ దఫా సంక్రాంతి పండుగకు ఇంకిన్ని రోజులు ఎక్కువనే ఇస్తారని చాలా మంది సోషల్ మీడియాలో మస్తు ముచ్చట చెప్పిరు. కానీ గవన్నీ మేము చెప్పలే అని ఉన్న ముచ్చట ఉన్నట్టుగా చెప్పేసిరు విద్యాశాఖ పెద్దసార్లు. ఇక మళ్ళా పండుగ తెల్లారి అంటే 18వ తారీఖున ఈ స్కూళ్ళు షురు అయితే అన్నట్టు. ఇక ముచ్చటిన్న బడి పిల్లలు బందోబస్తుగా పండుగ జరుపుకొని మళ్ళా బడి బాట పట్టాలని చెప్తున్నారు చదువు చెప్పే సార్లు. ఇక మరి ఇలా అసలు ముచ్చట ఏంటంటే ఈ తాపకు సంక్రాంతి పండుగకు ఇంకిన్ని రోజులు ఎక్కువనే ఇస్తారని చాలా మంది సోషల్ మీడియాలో మస్తు ముచ్చట్లు చెప్పిర్రు. కానీ గవన్నీ మేము చెప్పలే అని ఉన్న ముచ్చట ఉన్నట్టుగా చెప్పేసిరు విద్యాశాఖ పెద్దసార్లు. ఇక మళ్ళా పండుగ తెల్లారంటే 18వ తారీఖున ఈ స్కూళ్ళు షురు అయితే అన్నట్టు. ఇక ముచ్చటిన్న బడి పిల్లలు బందోబస్తుగా పండుగ జరుపుకొని మళ్ళా బడి బాట పట్టాలని చెప్తున్నారు చదువు చెప్పే సార్లు. చలో ఇలా మన అదర్ న్యూస్లో షిట్కు పొట్టుకు వార్తలు గట్లనే సోషల్ మీడియాలో హల్చల్ చేసే వైరల్ వీడియోలు ఏమైనా ఉంటే చూద్దాం పారి.
ఇవాళ మన అదర్స్ న్యూస్ మంచిగా ఉన్నాయిలే. చలో గిసంటి ముచ్చట్లు మళ్ళీ రేపు ఇంకిన్ని పట్టుకొస్తా. ఇక గప్పటిదాకా యాది మరవకుండా చూడురి మన అమ్మ న్యూస్.